వెల్కమ్ టు అవర్ ఛానల్. నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటూ కార్తీక్ని నిలదీసి గుండె పగిలే నిజం తెలుసుకున్న శ్రీధర్ షాక్లో పారిజాతం. మరి శ్రీధర్కు దీప గురించి ఏం విషయం తెలిసింది, ఆ నిజం ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అన్నా అందరికన్నా ముందే మీరు చూడాలి అనుకున్నా ఖచ్చితంగా మా ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక కార్తీక్ దీప ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మామయ్య గారు ఖచ్చితంగా ఏదో వినకూడని విషయమే విన్నట్టున్నారు బావా, అందుకే మనల్ని చాలా అనుమానంగా చూస్తున్నారు. అసలు ఏం విషయం వినుంటారు అని చెప్పి దీప కొంచెం టెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది కార్తీక్ తోటి. ఇక కార్తీక్ కూడా అవును దీప, నాకు మాస్టర్ని చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో మాస్టారు ఏదో వినకూడని విషయమే విన్నట్టున్నారు. అది ఏంటి అనేది నాకు క్లారిటీ లేదు, కానీ ఆయన ఏదో విషయం మీద మనల్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే ఇక మాస్టర్ని ఎక్కువసేపు ఇక్కడ ఉండనివ్వకూడదు దీప అని చెప్పి కార్తీక్ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎక్కువసేపు ఇక్కడ ఉన్నా కూడా మనకి ప్రమాదమే అనిపిస్తుంది. అందుకే త్వరగా మాస్టర్ని ఆ ఇంటికి పంపించేయాలి. లేకపోతే ఆయన ఇక్కడే ఉంటే ఖచ్చితంగా మనం దొంగ పోలీస్ ఆట ఆడుకున్నట్టుంటుంది. ఇది ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి వీల్లేదు. మన నుంచి ఏ విషయం రాబడదామా అని చెప్పి ఆయన చూస్తున్నట్టున్నారు. అందుకే ఇక వెంటనే ఆయన్ని ఇంటికి పంపించేస్తాను దీప అని చెప్పి ఇంకా దీపతో కార్తీక్ అంటూ ఉంటాడు. అయినా ఆయనకి ఒక్కసారి అనుమానం వస్తే చాలు, ఇక ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే టైప్ కదా. అందుకే ఇక ఏం జరిగినా అన్నీ అనుమానిస్తూనే ఉంటారు. ప్రతిదానికి ఏదో ఒకటి క్వశ్చన్ చేస్తూనే ఉంటారు దీప అని చెప్పి అంటూ ఉంటాడు కార్తీక్. అయినా ఇప్పుడు కానీ ఈ విషయం మాస్టర్కి తెలిసిందనుకో ఇంక అంతే సంగతులు. అసలు మనం ఇంక ఏం చేయలేం, ముందు ఆయన్ని పట్టుకోలేం. అందుకే వెంటనే ఆయన్ని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ దీపతో. ఈ మాటలన్నీ శ్రీధర్ వినేస్తాడు. వినేసేసరికి అయితే నేను అనుకున్నదే నిజమన్నమాట, వీళ్ళు నా దగ్గర ఏదో విషయం దాస్తున్నారని శ్రీధర్ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక ఈ విషయంలో అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదు. ఈ కార్తీక్ నా దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక విషయం దాస్తున్నాడు, అదేంటో నేను తెలుసుకోవాలి. అసలు ఏమై ఉంటుంది, ఈ కార్తీక్ నా దగ్గర ఎందుకు నిజం దాస్తున్నాడు అని చెప్పి ఇంక తనలో తానే అనుకొని ఇంక వెంటనే కార్తీక్ని దగ్గరికి పిలిచి, ఇక నువ్వు నా మీద ఒట్టేసి చెప్పరా, నేను నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేను. అసలు నువ్వు నా దగ్గర ఏంటా నిజం దాస్తున్నావు, కానీ ఖచ్చితంగా నువ్వు నా దగ్గర ఒక విషయం దాస్తున్నావు అని మాత్రం అర్థమవుతుంది. ఇప్పటికన్నా నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు కానీ నిజం చెప్పకపోతే ఇంకా నా మీద ఒట్టే అని చెప్పేసి ఇంక ఎమోషనల్గా మాట్లాడేసరికి కార్తీక్కి ఏం అర్థం కాదు, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చెప్పాలి అని చెప్పేసి ఇంక తనలో తానే నలిగిపోతూ ఉంటాడు. అయ్యో, ఆ అనుమానం మీకెందుకు వచ్చింది మాస్టారు, అసలు మీ దగ్గర నేనెందుకు ఏ విషయాలైనా దాస్తాను, ఇది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటే, లేదురా నువ్వు దగ్గర ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు, నువ్వు ఆ విషయం అంటే చెప్తావో లేదా ఇప్పుడు అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇక మనసులోనేమో కార్తీక్ టెన్షన్ పడతా ఉంటాడు. ఈయనకి ఎలా అనుమానం వచ్చిందో అర్థమై చావట్లేదు, కానీ అనుమానం వచ్చేసింది, ఇప్పుడు ఈయన వదలడు. ఒక్కసారి ఏదన్నా విషయం మీద క్లారిటీ రాకపోతే ఇంక గింజుకుంటా ఉంటాడు. అవతల వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వడు, ఆయన మనశ్శాంతిగా ఉండడు అని చెప్పి ఇంక తనలో తానే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చెప్పి సర్దుబాటు చేయాలి అని చెప్పేసి. చూడు కార్తీక్, నువ్వు మనసులో ఏం అనుకుంటున్నావో కూడా నాకు తెలుసు, కానీ నీకు ఒక విషయం తెలియాలి. నేనేదైనా ఒక విషయం మీద అనుమానం పడ్డాను అంటే దాని వెనక ఒక బలమైన కారణం ఉందని కూడా నీకు తెలుసుద్ది. ఖచ్చితంగా నీకు ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నా ధైర్యంగా చెప్పు. నువ్వు దాచాలనుకున్నా నిజం దాగదురా అని చెప్పి ఇంకా శ్రీధర్ అంటూ ఉంటాడు. నీకు ఇంకా దీపకి అలాగే బావకి, వీళ్ళ ముగ్గురికి కూడా ఖచ్చితంగా ఏదో విషయం తెలుసు. మీ ముగ్గురికి మాత్రమే తెలుస్తుంది. అదేంటో ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలి అంతే. చెప్పకపోతే మాత్రం నేను ఊరుకోను, నిన్ను వదిలిపెట్టను. నీకు తెలుసు కదా, నాకు ఏదైనా ఒక విషయం మీద క్లారిటీ రాకపోతే నేను మనశ్శాంతిగా ఉండను, అవతల వాళ్ళని మనశ్శాంతిగా ఉంచను అని చెప్పి అనేసరికి ఇంకా శ్రీధర్ ఇంకా అలా మాట్లాడేసరికి కార్తీక్కి ఏం అర్థం కాదు, ఇప్పుడు ఏం చేయాలరా బాబు అని చెప్పేసి తలబాదుకుంటా ఉంటాడు. సరేరా కార్తీక్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను. నేనంటే తండ్రిగా నీకు ఏ మాత్రం గౌరవం బాధ్యత ఉన్నా కూడా ఇప్పుడు నువ్వు నాకు ఆ విషయం చెప్పు. నా మీద ఒట్టు వేసుకున్న తర్వాత కూడా నువ్వు ఈ విషయం చెప్పకపోతే ఇక సహించే ప్రసక్తే లేదు అని చెప్పి గట్టిగా అడిగేసరికి ఇంక కార్తీక్ చేసేదేం లేక, కానీ ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు మాస్టారు. అదేంటంటే దీప ఇంకా సుమిత్ర అత్తయ్య కూతురు, జ్యోత్స్న తన కన్న కూతురు కాదు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా శ్రీధర్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా,
అంటే దీప ఇన్నాళ్ళు మరి బయట ఎందుకుంది అనగానే ఇంకా అప్పుడు పారిజాతం చేసిన నిర్వాకం అది. చిన్నప్పుడు వీళ్ళు పుట్టినప్పుడు తన మనవరాలు ఆ ఇంటి వారసురాలుగా ఉండాలని, ఆస్తికి వారసురాలుగా అవ్వాలి అని చెప్పేసి ఇక తన మనవరాలని తీసుకొచ్చి ఇంటికి వారసురాలని చేసింది. సుమిత్ర అత్తయ్య కడుపును పుట్టిన దీపనేమో తీసుకెళ్ళి బస్టాండ్లో వదిలేసింది. ఈ రకంగా చేసింది కాబట్టే ఈ రోజున దీప ఈ పరిస్థితిలో ఉంది, జ్యోత్స్న ఆ పరిస్థితిలో ఉంది అని చెప్పి అనేసరికి శ్రీధర్ ఇంకా చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందిరా, అదిరా ఇదిరా అని చెప్పి అడుగుతూ ఉంటే, చూడండి మాస్టారు, ఇప్పుడు నేనైతే ఇంతకు మించి నేనేం చెప్పలేను, అర్థం చేసుకో, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నేనేం చెప్పినా కూడా ఇప్పుడు నీకు అర్థం కాదు, కాబట్టి దయచేసి ఈ విషయం మాత్రం అప్పుడే ఎవరికి చెప్పకు, టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అదే తెలుసుద్ది, ఇంకా అంతకుమించి ఇప్పుడు మనం ఏం చేయలేం కదా, అందుకే ఈ విషయం మావయ్యకి తెలిసినా కూడా ఆయన కూడా బయట పెట్టలేదు, ఎందుకో తెలుసా, ఖచ్చితంగా ఈ విషయం కొంతమంది నోటితోనే బయట పెట్టించాలని, అదే విషయం నీకు చెప్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని అయితే బయట పెట్టించడానికి ట్రై చేయొద్దు నాన్న అని చెప్పేసి ఇంకా శ్రీధర్తో చెప్తాడు. చెప్పేసేసరికి సరేరా ఈ విషయం దానంతటా అదే బయటపడనివ్వు, నేను కూడా వెయిట్ చేస్తాను అని చెప్పేసి ఇక అలా అంటూ ఉంటారు. ఉంటే ఇంక ఈలోపు పారిజాతమేమో ఇవన్నీ వినేసిద్ది, శ్రీధర్ని కలవడానికి మాట్లాడడానికి వచ్చిద్ది. వస్తే ఇంక ఈ మాటలన్నీ వినేసేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోయి, అమ్మో అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది, ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి కూడా తెలిసిపోయిందనమాట, అంటే ఇక నన్ను బతకనివ్వరు, ముఖ్యంగా ఈ విషయం కనుక శివనారాయణకి తెలిస్తే ఇంక నన్ను ప్రాణాలతో ఉండనిస్తాడా, ఇంకా ఈ విషయంలో అసలు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంత దారుణంగా ఉందేంట్రా బాబు పరిస్థితి అని చెప్పేసి ఇంకా తనలో తానే టెన్షన్ పెడతా ఉంటుంది. అసలే ఈ విషయం తెలియకూడని వాళ్ళకి తెలిసింది అంటే దీపకి కార్తిక్తో పాటు ఇప్పుడు శ్రీధర్కి కూడా తెలిసింది అంటే ఖచ్చితంగా ఈ విషయం వెంటనే కాంచనకు తెలుసుద్ది. కాంచనకి తెలిస్తే అస్సలు ఊరుకోదు, తన మేనకోడలనే పెళ్లి చేసుకుంది అని చెప్పేసి ఇంకా ఊరంతా చాటింపు వేసుకుంటుంది అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ విషయం శివనారాయణకి తెలియకముందే ఏదో ఒకటి చెయ్యాలి, అంతేకాదు మరి నా జ్యోత్స్న జీవితం కూడా నాశనం అయిపోద్ది, నేను ఏ సంకల్పంతో అయితే జ్యోత్స్న జీవితాన్ని నిలబెట్టాలి, ఇంకా ఇంటికి వారసురాలని చేయాలి, ఆ ఆస్తి మొత్తం దాని సొంతం అవ్వాలి అని నేను ఆశపడ్డానో ఈ రోజున ఆ విషయంలో ఇంకా పని జరిగేటట్టు లేదు, ఇదంతా ఏం చేయాలి, ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంకా ఓ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఎలా సమాధి చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కార్తీక్కి, దీపకి, అలాగే దశరథ్తో పాటు ఇప్పుడు శ్రీధర్కి కూడా తెలిసింది అంటే ఏదో ఒక సమయంలో కాంచనకి అయితే తెలిసిపోద్ది, ఎందుకంటే శ్రీధర్ తన భార్యకు చెప్పకుండా ఉండడు, పైగా దీప తన మేనకోడలు అని చెప్పేసి ఇంకా కాంచన ఇంకా ఇట్లా ముందు వెనక ఆలోచించకుండా సుమిత్ర దగ్గరికి వెళ్ళిపోయి చెప్పింది అంటే ఇంకా అంతే సంగతులు, మొత్తం నాశనం అయిపోతుంది, ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే టెన్షన్ పడిపోతూ షాక్లో ఉండిపోతుంది. ఇక కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ అన్నీ మీకు టైం టు టైం రీచ్ అవ్వాలి అన్నా ఇక మీరు ఖచ్చితంగా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే